అందరికీ నమస్కారం అండి. సేవ్ నేచర్, లవ్ నేచర్. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో చూస్తే మనం చాలా ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాం. ఒకసారి ఈ వీడియో చూడండి. ఏఎస్ఆర్ జిల్లా డుమ్రిగూడ మండలం గుంటగన్నెల పంచాయతీ పిత్తగూడ గ్రామంలో నిన్న కాదు మొన్న మండే కిల్లో బలరాము 47 సంవత్సరాలు ఆయన చనిపోయారు. ఎందుకు చనిపోయారంటే నిచ్చెన మోసుకొని వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆయన నిలువుగా మోసుకొని వెళ్ళారు. పైన కరెంట్ తీగ ఉండడం వలన సడన్ గా అది తగిలి స్పాట్లో చనిపోయారు. ఆయన చూసుకోలేదు, ఎందుకంటే డైలీ చేసే వర్క్ కదా, వర్క్ మైండెడ్లో ఉండి చూడలేదు. సో గవర్నమెంట్కి నేను కోరేది ఏంటంటే రైతులంతా మిరియాలు కాఫీ తోట మీద ఆధారపడి బతుకుతుంటారు. దయచేసి వాళ్ళని చనిపోయారు బలరాం గారు, ఆయనకి మీరు కొంచెం గవర్నమెంట్ తరఫు నుంచి ఏమైనా సహాయపడగలరని కోరుతున్నాను ఫైనాన్షియల్గా, ఎందుకంటే ఫ్యామిలీ అంతా అతని మీద డిపెండ్ అయ్యి బతుకుతుంది. సో దయచేసి హెల్ప్ చేయండి, ఎవరైనా డోనర్స్ ఉన్నా హెల్ప్ చేయండి. అలాగే గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో తోటల దగ్గర ఉన్న దగ్గర ఆ పైప్స్ ఏమైనా ప్రొవైడ్ చేసి రైతులని ప్రొటెక్ట్ చేసేటట్టు ఆ ప్లాస్టిక్ పైప్స్ ఏమైనా అరేంజ్ చేస్తే బాగుంటుంది. అక్కడ రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం కరెంటు లైన్ ఉన్న దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్తే మంచిది. మీరు మోసే లేడర్ ఏమవుతుందంటే అల్యూమినియంతో తయారు చేసి ఉంటుంది. సో మీ తోటలో ఆ పవర్ సప్లై ఉన్న లైన్స్ కొంచెం జాగ్రత్త చూసుకోండి. మిరియాల తోట కొయ్యడమే ప్రాణంతో చెలగటం, అలాంటిది దయచేసి కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి అనేసి నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఆర్ట్ఫుల్గా. ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఎందుకంటే రైతు ప్రాణాలని కాపాడిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే రైతు బాగుంటేనే మనం బాగుంటాం.